గుడ్ మార్నింగ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ పైల్ లక్ష్మీనారాయణ, కన్సల్టెంట్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, శ్రీకాకుళం డే అండ్ నైట్ జంక్షన్. ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ఏంటంటే ట్రామాటిక్ హెడ్ ఇంజరీ. అంటే ఎనీ ట్రామా దట్ లీడ్స్ టు ఇంజరీ టు ద బ్రెయిన్ అండ్ హెడ్ ఈజ్ కాల్డ్ ట్రామాటిక్ హెడ్ ఇంజరీ. దీంట్లో ఏంటంటే మనం మోస్ట్ కామన్గా చూస్తుంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. ఈ రోడ్డు మీద పోతున్నప్పుడు పడిపోవడం కానీ, లేకుంటే వేరే వెహికల్ ఇచ్చి మనం గుద్దడం వల్ల కానీ, దానివల్ల మనం పోతూ డివైడ్ ఉన్న ఎలక్ట్రికల్ పొజిషన్ గుద్దడం వల్ల జరిగే హెడ్ ఇంజరీని రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అంటుంటున్నారు. ఇంకొకటి ఏదంటే మనము ఫాల్ ఫ్రమ్ హైట్, అంటే మనం పని చేస్తున్నప్పుడు మేడపై నుంచి పడిపోవడము, లేకుంటే అదే కొబ్బరి చెట్టు మామిడి చెట్టుని పడిపోవడము, ఎలక్ట్రికల్ పోల్స్ నుంచి పడిపోవడము, అది వెళ్ళి మనకి మెదడుకి ఇంజరీ అయితే దాన్ని ట్రామా ఫాల్ ఫ్రమ్ హైట్ అంటాం. కొన్నిసార్లు అంటే అసాల్ట్ అంటారు. అసాల్ట్ అంటే ఏంటంటే ఎవరైనా మనకి ఒక బరువైన వస్తువుతో కొట్టడం కానీ, తెలిసిన వ్యక్తులు కానీ తెలియని వ్యక్తులు కానీ కొట్టడము. రెండోది అంటే ఏమైనా వర్క్ చేస్తున్నప్పుడు మేడపై నుంచి ఒక బరువైన వస్తువు పడి మన తలపై దెబ్బలు తాగడము, ఇలాంటివన్నీ చెట్టు కొమ్మ పడి విరిగిపడి పడ్డము, అలాంటివన్నీ ఏంటంటే మనం అది ట్రామాటిక్ హెడ్ ఇంజరీ అని అంటుంటాం. దీంట్లో ఏంటంటే మనకు కామన్గా జరిగేది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. ఈ హెడ్ ఇంజరీస్లో కూడా మనకి ఏంటంటే ప్రైమరీ హెడ్ ఇంజరీ అండ్ సెకండరీ హెడ్ ఇంజరీ అంటుంటారు. ప్రైమరీ హెడ్ ఇంజరీ అంటే హెడ్ ఇంజరీ ఇమీడియట్గా జరిగింది, అంటే దెబ్బ తగిలిన వెంటనే జరిగి చేసిన ప్రైమరీ హెడ్ ఇంజరీ అంటారు. సెకండరీ హెడ్ ఇంజరీ అనేది అంటే 3 hours తర్వాత మెదడులో వచ్చే రియాక్షన్స్ వల్ల, అంటే మెదడులో ప్రొడక్షన్ వచ్చే సెకండ్ ఇంజరీ మెదడులో ఉండే రియాక్షన్స్, కెమికల్ రియాక్షన్స్ అంటారు. దాంట్లో అంటే ప్రొడక్షన్ బ్లీడింగ్ పెరగడం కానీ, రక్తనాళాల్లో వాపు జరగడం ఇలాంటి కానీ సెకండ్ హెడ్ ఇంజరీ. ఇది కూడా 3 hours తర్వాత జరుగుతూ ఉంటుంటుంది. సో వీటిని డిపెండింగ్ ఆన్ టైం బట్టి ప్రైమరీ సెకండ్ అంటుంటారు. కొన్నిసార్లు ఏంటంటే డిపెండింగ్ ఆన్ ద యాక్చువల్గా మెయిన్ హెడ్ ఇంజరీ అనేది 3 types ఉంటుంది: మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్. మనిషి ఎలాగా చూస్తున్నాడు, కళ్ళు తెరిచి చూస్తున్నాడా, బాగానే మాట్లాడుతున్నాడా, లేకుంటే అబ్నార్మల్గా బిహేవ్ చేస్తుండే, కాలేజీలు బాగానే కదిలిస్తున్నారా అనే దాన్ని బట్టి మనం ఏంటంటే హెడ్ ఇంజరీ 3 typesగా మనం డివైడ్ చేయొచ్చు: మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్. సివియర్ అనే దాంట్లో ఏంటంటే మనకి మనిషి పూర్తిగా కోమలోకి పోవడం, అసలు అచేతనంగా పడి ఉండడం, మనం ఏమైనా గిల్లినా కొట్టినా కూడా కదలలేకపోవడము, అవన్నీ సివియర్ కింద వస్తుంది. మైల్డ్ అండ్ మోడరేట్ అనేది బెటర్. వీటిలో ఏంటంటే ఇలాంటి వాటిలో మనం తొందరగా రియాక్ట్ అయ్యి సర్జరీ చేసి మన మెదడు పైన ఒత్తిడిని తగ్గించగలిగితే 100లో 90% వరకు బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంటుంది. సివియారిటీ వాళ్ళకి లెస్ ఛాన్సెస్ ఉంటుంది. బట్ వాటిలో కూడా చాలామంది మంచిగా సర్జరీ జరిగితే బయటకు వచ్చే ఛాన్స్ ఎక్కువగానే ఉంటాయి. సో వీటిని ఏంటంటే ఈ ఫస్ట్ 3 hours 4 hours ఉంది చాలా ఇంపార్టెంట్. యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఆ 3 hours లోపల కూడా ఒక మంచి సర్జన్ దగ్గరికి వెళ్ళగలిగితే ఆ మనిషిని ఎగ్జామ్ చేసి అవసరమైన టెస్టులు చేసి సిటీ అలాంటివన్నీ చెక్ చేసి దాన్ని బట్టి ఇది మందులతో అయితే పర్లేదు, సరిపోదు, మందులు ఒకటే సరిపోతుంది అనుకుంటే మందులను కంటిన్యూ చేస్తే ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. లేదు ఇది సర్జరీ చేస్తే బెటర్ అవుతుంది అనుకున్నప్పుడు ఇమీడియట్గా మన సర్జరీ కూడా మనం పేషెంట్ వాళ్ళని కన్విన్స్ చేసి మన సర్జరీని కూడా చేయడానికి బాగుంటుంటుంది. సో అదేంటంటే మీరు అలా కాకుండా మీరు ఒక వేరే అంటే ఫిజిషియన్ దగ్గరికి, న్యూరో ఫిజిషియన్ దగ్గర, వేరే అదర్ డిపార్ట్మెంట్కి ఎవరో చెప్పారని చెప్పి పోతుంటే ఏమవుతుంటే ఈ డిలే అనేది ఉంటుంది. ఇన్సిడెంట్కి దెన్ ట్రీట్మెంట్కి మధ్య డిలే వల్ల ఏమవుతుందంటే రికవర్ అయ్యే పేషెంట్స్ కూడా తొందరగా మనం సరైన ట్రీట్మెంట్ ఇవ్వనందువల్ల వాళ్ళకి ట్రీట్మెంట్ జరగక మనిషి తొందరగా కోలుకోకుండా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. సో వీటిలో మనం ఏంటంటే తెలుసుకోవాల్సింది హెడ్ ఇంజరీ, హెడ్ అండ్ స్పైన్, బ్రెయిన్ అండ్ స్పైన్ ఏంటంటే చుట్టూ మన బ్రెయిన్ అంతా కవర్డ్ విత్ బోన్. అన్లెస్ మన బోన్ రిమూవ్ చేయకపోతే మెదడు పైన ఒత్తిడి అనేది తగ్గడం వల్ల ఏమవుతుంది, సేమ్ సైడ్ కాకుండా ఇంజరీ జరిగిన వైపు కాకుండా ఆపోజిట్ సైడ్ కూడా ప్రెజర్ పెరిగి రికవరీ అనేది రాదు. సో అందువల్ల మనం ఏంటంటే వీళ్ళని తొందరగా దానికి రెస్పాండ్ అవుతూ ఉండాలి. సో ఎనీ హెడ్ ఇంజరీ, ఇది స్ట్రోక్ ఆల్సో, మీరు ఏంటంటే బెటర్ టు కమ్ అండ్ సీ ద ఫస్ట్ ఇనీషియల్గా న్యూరో సర్జన్ is the better option for all type of medications and treatments. అందులో మీరు ఫిజిషియన్ పోయి అక్కడ నుంచి మళ్ళీ సర్జరీకి వచ్చి ఆ డిలేని ప్రొవైడ్ చేయాలంటే మీరు ఫస్ట్ జరిగిన ఇమీడియట్గానే మీరు ఒక న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ జరుపుకున్నట్టంటే అది ట్రీట్మెంట్ జరిగి పేషెంట్కి వాళ్ళ ఫ్యామిలీకి మంచిగా ఉపయోగం జరిగే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు? సో మనం అంటే యాక్సిడెంట్ జరిగిన తర్వాత బ్లీడ్ అయినప్పుడు యూజువల్గా లెఫ్ట్ సైడ్ జరిగితే కుడివైపు కాలు చేతులు పోవడం, కళ్ళకు ఉండడం జరుగుతుంది. అలా కాకుండా యాక్సిడెంట్ జరిగిన తర్వాత కూడా మనిషి 4 వైపులు కూడా 2 కాళ్ళు 2 చేతులు కూడా నష్టం జరుగుతుంది అనుకుంటే మేబీ ఆయనకి సర్వైకల్ స్పైన్ అంటారు, మెడలో కూడా డ్యామేజ్ జరిగి ఉంటుంది. అలాంటప్పుడు మనము ట్రాన్స్పోర్ట్ చేసే టైంలో కాస్త జాగ్రత్తగా చూసుకుని మెడకి ఏమైనా కదలకుండా ఉండేటట్టు, ఏదైనా మెడ పట్టి పెట్టడం కానీ, మెడ చుట్టూ ఏమైనా అట్ట ముక్కలు పెట్టి కదలకుండా ఉండేటప్పుడు చూసుకోవాలి. అలా చేయడం వల్ల ఏమంటే మెడలో ఉన్న వెన్నుపూస పైన ఎఫెక్ట్ లేకుండా మనిషికి
యాస్పిరేషన్ అవ్వకుండా అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఊపిరికి కూడా కష్టం అవ్వకుండా మనం చూడాలి. ఎయిర్వే అనేది బాగుండేటట్టు చూడాలి. ఎయిర్వే కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనిషి ఊపిరి సరిగ్గా పీల్చుకున్నా హైపాక్స్ వస్తుంది. హైపాక్ వచ్చి మెదడు మీద ఒత్తిడి వచ్చేస్తుంది. హైపాక్స్కి బ్రెయిన్ ఇంజిన్ అంట, అది చాలా డేంజర్. మొత్తం బ్రెయిన్ అంతా పాడైపోతూ ఉంటుంది. అలాంటివి కూడా చూసుకోవాల్సి వస్తుంది. సో మనం ఎలా ఇప్పుడు అవాయిడ్ చేయొచ్చు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్, కామన్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు అనేది ఏంటంటే డ్రైవింగ్ టెక్నిక్స్ అండ్ యూజ్ ఆఫ్ ద సేఫ్ డ్రైవింగ్ అనమాట. ఏదంటే స్పీడ్ స్లోగా పోవడము అండ్ కాన్షియస్గా ఉండటము. నెక్స్ట్ అంటే 4 వీలర్స్లో సీట్ బెల్ట్ పెట్టుకోవడము, హెల్మెట్లు వాడటము, అవన్నీ చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ అంటే కొన్ని దగ్గర రోడ్డు పైన మనకి సైన్ బోర్డ్స్ ఉంటుంటాయి. ఇది హై యాక్సిడెంట్ జోను, స్పీడ్ లిమిట్ ఇంతే వాడాలి, ఇంతకంటే ఎక్కువ పోకూడదు అంటప్పుడు పక్కగా పాటిస్తుండాలి. అదే కాకుండా రోడ్డు పైన మార్కింగ్స్ ఉంటాయి. అంటే కంటిన్యూస్ లైన్స్ కొన్ని ఉంటాయి, వైట్ లైన్స్, కొన్ని మధ్య మధ్యలో బ్రేక్ అయ్యి ఉంటాయి, కొన్ని దగ్గర డబుల్ లైన్స్ ఉంటాయి. సో డబుల్ లైన్స్ ఉన్న దగ్గర ఎటువైపులో కూడా మీరు ఫార్వర్డ్ డ్రైవ్ చేసి క్రాస్ చేయడం చేయకూడదు. మధ్య మధ్య బ్రేకింగ్ లైన్ దగ్గర మీరు క్రాస్ చేయొచ్చు. స్ట్రైట్ లైన్ ఉన్న దగ్గర కూడా చేయకుండా ఉండడం అవాయిడ్ చేయడం మంచిది. నెక్స్ట్ వెళ్ళేటప్పుడు ఏంటంటే మనం చూసుకోవాలి సైన్ బోర్డ్స్ని ఎట్లా వైపు వస్తుంది. మన వెహికల్ కూడా మనం సిగ్నల్స్ ఇస్తూ వెళ్ళటం మంచిది. ఇంకొకటి ఏంటంటే మనం డ్రంక్ అండ్ డ్రైవ్, అది ఒకటి అవాయిడ్ మోస్ట్ కామన్. అది డ్రంక్ అండ్ డ్రైవ్ అని ఉంటుంది. డ్రంక్ చేయకుండా ఉండటం, డ్రంక్ చేసినప్పుడు డ్రైవింగ్ చేయకుండా ఉండటానికి మంచిది. మరి కొంతమంది అంటే మొబైల్ ఫోన్స్ వాడటము, ఈ నోట్లో ఒకటి ముక్కులో ఒకటి పెట్టుకుని డ్రైవ్ చేస్తుంటారు. అలా కాకుండా జాగ్రత్త చూసుకోవడము, ఇవన్నీ చూస్తుండాలి. మీరు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం అంటే మెయిన్ రోడ్కి వచ్చినప్పుడు, సైడ్ రోడ్ నుంచి మెయిన్ రోడ్కి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆ జంక్షన్ పరిశీలించుకుంటూ వీళ్ళని స్లోగా చేస్తూ ఉంటుంటే అది మనకి మంచిది అవుతుంటుంది. ఇవన్నీ చూస్తూ ఉండాలి. నెక్స్ట్ కొంతమంది అంటే ఇంతకుముందు జరిగిన యాక్సిడెంట్ జరిగి